Hello everyone, welcome back to my channel. Today we are visiting one of the most beautiful and historical temples in Telangana. Mana Warangal daggara unna pride, Ramappa temple, also known as Ramalingeshwara temple. And the most special thing is this temple is officially recognized as a UNESCO World Heritage Site. Yes friends, మన తెలంగాణ నుండి యునెస్కో రికగ్నేషన్ పొందిన ఒక గ్రేట్ హిస్టారికల్ మోన్యుమెంట్ ఇది. సో ఈ వీడియోలో మనం చూద్దాం రామప్ప టెంపుల్ హిస్టరీ, ఆర్కిటెక్చర్ సీక్రెట్స్, ఫ్లోటింగ్ బ్రిక్స్ మిస్టరీ, హౌ టు రీచ్ టెంపుల్, బెస్ట్ టైమ్ టు విజిట్, వాట్ టు వాచ్ హియర్ అండ్ మెనీ అన్నోన్ ఫ్యాక్ట్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు రీచ్. రామప్ప టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాలంపేట్ విలేజ్, ములుగు డిస్ట్రిక్ట్, తెలంగాణ. వరంగల్ నుండి అప్రాక్సిమేట్లీ 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కార్ ఆర్ బైక్లో అరౌండ్ 1.5 to 2 hours జర్నీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 210 కిలోమీటర్స్ ఉంటుంది. కార్లో 4 to 5 hours జర్నీ ఉంటుంది. నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్కి వచ్చాక అక్కడ నుంచి ట్యాక్సీ ఆర్ బస్ అవైలబుల్గా ఉంటుంది. రోడ్ జర్నీ చాలా సీనరిక్గా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 20 to 30 కిలోమీటర్స్ ఫుల్ గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియా అండ్ లేక్ కూడా చూడొచ్చు. చాలా మంచి వైబ్ ఉంటుంది. Now let's get into history. Ramappa temple was built in the year 1213 AD. It was constructed during the rule of the great Ganapati Deva of the Kakatiya dynasty. The temple was built by a general named Rachalla Rudra. Interesting fact ఏంటంటే most temples are named after kings or gods, but this temple is named after his sculptor Ramappa. That itself shows how much respect they gave to the artists in that time. Temple main deity వచ్చేసి Lord Shiva. That's why it is also called Ramalingeshwara temple. Almost 800 years old structureగా ఉంటుంది, but still standing strong. ఫ్లోటింగ్ బ్రిక్స్ మిస్టరీ గురించి తెలుసుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్స్ ఏంటంటే రామప్ప టెంపుల్లో రూఫ్లో యూస్ చేసిన బ్రిక్స్ ఆర్ కాల్డ్ ఫ్లోటింగ్ బ్రిక్స్. అవి వాటర్లో వేస్తే యాక్చువల్గా ఫ్లోట్ అవుతాయి బికాస్ దే ఆర్ వెరీ లైట్ వెయిట్. దే వేర్ స్పెషల్లీ డిజైన్ టు రెడ్యూస్ వెయిట్ ఆన్ స్ట్రక్చర్. ఎర్త్క్వేక్స్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా యూస్ చేశారు అని చెప్తారు. ఇమాజిన్ 800 years బ్యాక్లో ఇంజనీర్స్ ఇలా అడ్వాన్స్డ్ థింకింగ్ చేశారు అంటే మైండ్ బ్లోయింగ్ కదా. ఇప్పుడు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. దిస్ టెంపుల్ ఈస్ బిల్ట్ ఇన్ స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్. టెంపుల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ రెడ్ శాండ్ స్టోన్, బ్లాక్ బెసాల్ట్ స్టోన్, లైట్ పోరస్ బ్రిక్స్. పిల్లర్స్ మీద ఉన్న కార్వింగ్స్ చూస్తే ఎవ్రీ ఇంచ్లో డీటెయిలింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మదానికా స్కల్ప్చర్స్, డాన్సింగ్ గర్ల్స్ స్టాచ్యూస్, ఎక్స్ప్రెషన్స్, ఆర్నమెంట్స్, బాడీ పోస్చర్, ఇంత డీటెయిలింగ్ చూస్తే యూ విల్ లిటరల్లీ గెట్ షాక్. టెంపుల్ ఔటర్ వాల్స్లో మైథలాజికల్ స్టోరీస్, రామాయణ సీన్స్, మహాభారత సీన్స్, శివతాండవం కార్వింగ్స్, ఈ స్కల్ప్చర్ టెల్స్ ఏ స్టోరీ. సీలింగ్లో లోటస్ డిజైన్స్ అండ్ సిమెట్రికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈవెన్ టుడే ఆర్కిటెక్ట్స్ అండ్ హిస్టోరియన్స్ స్టడీ దిస్ టెంపుల్ ఫర్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. In 2021, Ramappa temple was officially declared as UNESCO World Heritage Site. రికగ్నేషన్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ దిస్ మాన్యుమెంట్ హ్యాస్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ టు హ్యుమానిటీ. మన తెలంగాణకి, మన ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ ఇది. వరల్డ్ లెవెల్లో రికగ్నేషన్ వచ్చిన టెంపుల్ ఇది. టెంపుల్ విజిట్ చేస్తున్నప్పుడు ఓన్లీ టెంపుల్ మాత్రమే కాదు, నియర్ బై రామప్ప లేక్ కూడా ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళండి. నైస్ ప్లేస్ టు విజిట్. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. ఫోటోగ్రఫీ లవర్స్కి మాత్రం మంచి ప్లేస్ ఇది. మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ గోల్డెన్ అవర్లో విజిట్ చేస్తే లైట్నింగ్ అమేజింగ్గా ఉంటుంది. టెంపుల్ కార్వింగ్స్కి క్లోజ్ షాట్స్ తీసుకోండి. డ్రోన్ అలౌడ్ కాదు. నార్మల్లీ నో పర్మిషన్ లేకుండా యూస్ చేయకండి. బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ టు ఫిబ్రవరి. ఈ టైంలో క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సమ్మర్లో కొంచెం హాట్గా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ జనరల్లీ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. బట్ బిఫోర్ విజిటింగ్ చెక్ అఫీషియల్ టైమింగ్స్ వన్స్. ఈవెన్ దో ఇట్స్ ఏ హిస్టారికల్ మోన్యుమెంట్, స్టిల్ యాక్టివ్ టెంపుల్. ఇన్సైడ్ గర్భగుడిలో శివలింగం ఉంటుంది. కామ్గా కూర్చొని 5 minutes మెడిటేషన్ చేస్తే పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఆర్కిటెక్చర్ చూస్తే అడ్మిరేషన్, ఇన్సైడ్ వెళ్తే డివోషన్. దట్ కాంబినేషన్ మేక్స్ రామప్ప టెంపుల్ వెరీ స్పెషల్. రామప్ప టెంపుల్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఓల్డ్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఏ ప్యూర్ ఇంజనీరింగ్ మార్వెల్. ఈ గుడి పునాది కోసం మన కాకతీయ ఇంజనీర్స్ అప్పట్లోనే శాండ్ బాక్స్ టెక్నాలజీ అనే ఒక మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ని వాడారు. అంటే ఫౌండేషన్ తవ్వి అందులో కేవలం శాండ్, కారకాయ పొడి అండ్ బెల్లం మిక్స్చర్ చేసి దాని మీద ఈ భారీ టెంపుల్ని కట్టారు.
దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఎర్త్క్వేక్స్ వచ్చినా ఆ వైబ్రేషన్స్ని ఈ శాండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే 17th సెంచరీలో ఒక భారీ భూకంపం వచ్చి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుళ్ళు అన్నీ డ్యామేజ్ అయినా కూడా మన రామప్ప టెంపుల్ మాత్రం ఇప్పటికీ గంభీరంగా నిలబడే ఉంది. ఇక టెంపుల్ పైన ఉండే బ్రిక్స్ గురించి చెప్పాలంటే అవి నీటిపై తేలుతూ ఉంటాయన్నమాట. నార్మల్ బ్రిక్స్ వాడితే గోపురం బరువు ఎక్కువై స్ట్రక్చర్ కొలాప్స్ అవుతుందని అప్పట్లోనే లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ని ఎస్పెషల్లీ ప్రిపేర్ చేశారు. దీని డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకే 800 years క్రితమే ఇలాంటి అడ్వాన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్ వాడారు అంటే నిజంగా అది గ్రేట్. ఇంకా క్రేజీ పాయింట్ ఏంటంటే టెంపుల్ బేస్ మీద మనకి వందల సంఖ్యలో ఎలిఫెంట్స్ కార్వింగ్స్ కనిపిస్తాయి. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఏ 2 ఏనుగులు ఒకేలా ఉండవు. నో 2 elephants ఆర్ సేమ్. ప్రతి ఎలిఫెంట్ పోస్చర్, సైజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా గుడి లోపల ఉన్న పిల్లర్స్కి ఒక స్పెషల్ మిర్రర్ ఫినిష్ ఉంటుంది. బ్లాక్ బజాల్ట్ స్టోన్ని అంత స్మూత్గా పాలిష్ చేశారు అంటే అప్పట్లో దీన్ని యూస్ చేసి పాలిష్ చేశారు అనేది రీసెర్చ్ చేస్తున్నా కూడా ఎవరికి అర్థం కాదు. మీరు లైట్ వేస్తే ఆ పిల్లర్ నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది, అంత స్మూత్గా ఉంటుంది. సీలింగ్ మీద ఉన్న లోటస్ కార్వింగ్స్లో సిమెట్రీ చూస్తే మోడర్న్ డే లేజర్ కట్టింగ్ టెక్నాలజీతో చేశారు అనే రేంజ్లో ఉంటుంది. ఇక ఇక్కడ శిల్పకళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి రాయి వెనుక ఒక అద్భుతం దాగి ఉంటుంది. గర్భగుడి బయట ఉండే మదానికా స్కల్ప్చర్స్ని అబ్జర్వ్ చేస్తే అవి చాలా హార్డ్గా ఉండే బ్లాక్ బసాల్ట్ రాక్తో చేయబడ్డాయన్నమాట. ఆ విగ్రహాల్లో ధరించిన జ్యువెలరీలో ఎంత చిన్న హోల్స్ ఉంటాయి అంటే ఒక సన్నని థ్రెడ్ కూడా వాటిలో నుంచి దూరి అవతల వైపు వస్తుంది. అంత ఇంట్రికేట్ డీటెయిలింగ్ని ఆ కాలంలో ఎలాంటి మోడర్న్ మిషన్స్ లేకుండా ఎలా చేశారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇక్కడ పిల్లర్స్ని తడితే మ్యూజికల్ సౌండ్స్ రావటం ఒక హైలైట్ అయితే ఆ పిల్లర్స్ పైన ఉన్న కార్వింగ్స్ మన పేరిని శివతాండవం డ్యాన్స్ పోస్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ కాకతీయ కింగ్ గణపతి దేవ దగ్గర సేనాపతిగా ఉన్న జయప సేన రాసిన నృత్య రత్నావళిలో ఉన్న డ్యాన్స్ స్టెప్స్ని ఇక్కడ శిల్పాల రూపంలో మనం చూడొచ్చు. The Magnificent Nandi. Now let's talk about star attraction, the Nandi. రామప్ప టెంపుల్లో నంది విగ్రహం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ఏ శివ టెంపుల్లో చూసినా నంది పడుకొని చాలా కామ్గా ఉంటుంది. కానీ రామప్పలో నంది ఈజ్ వెరీ డిఫరెంట్. ఇది అలర్ట్ పోస్ట్లో ఉంటుంది. అంటే తన మాస్టర్ లార్డ్ శివ ఏం చెప్తారో అని లేవడానికి రెడీగా ఒక కాలు పైకి లేపి ఉంటుంది. దీని కార్వింగ్స్ చూస్తే మైండ్ బ్లో అవుతుంది. నంది మెడలో ఉన్న చైన్, ఆ చిన్న చిన్న బెల్స్ అండ్ జ్యువెలరీ డీటెయిలింగ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఆర్కిటెక్చరల్ మ్యాజిక్ ఉంది. మీరు ఏ సైడ్ నుంచి చూసినా నంది కళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని చూసినట్లే అనిపిస్తుంది. దీన్నే ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటారు. ఓన్లీ దాట్ పాయింట్ కాదు, ఏ నంది విగ్రహం మెయిన్ టెంపుల్కి కొంచెం డయాగ్నల్గా కూడా ఉంటుంది. అంటే మెయిన్ టెంపుల్కి క్రాస్గా కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకు అలా కట్టారు అంటే అప్పట్లో గుడి లోపల వరకు న్యాచురల్ లైట్ అండ్ వెంటిలేషన్ రావడానికి ఇలా పొజిషన్ చేంజ్ చేశారు అని చెప్తారు. ఈవెన్ ఆఫ్టర్ 800 years ఆ పాలిషింగ్ ఇంకా మిర్రర్లా మెరుస్తూనే ఉంటుంది. చరిత్రలో ఎన్నో దాడులు జరిగిన రామప్ప టెంపుల్ నేటికి స్ట్రాంగ్గా ఉండడం వెనుక ఒక గొప్ప హిస్టరీ ఉంది. 1310లో మాలిక్ కాఫూర్ దండయాత్ర చేసినప్పుడు టెంపుల్కి కొంత నష్టం కలిగించిన దాని మెయిన్ స్ట్రక్చర్ని మాత్రం ఏం చేయలేకపోయారు. ఈ గుడిని రామలింగేశ్వర ఆలయం అని పిలిచిన వాల్ మొత్తం దీన్ని ఆ శిల్పి పేరు మీద రామప్ప టెంపుల్ అని పిలవడం అనేది ఆ ఆర్టిస్ట్కి దక్కిన ఒక గ్రేటెస్ట్ ట్రిబ్యూట్. 2021లో యునెస్కో రికగ్నిషన్ రావడంతో మన తెలంగాణ ప్రైడ్ వాల్ లెవెల్కి వెళ్ళింది. మనం ఈ గుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ శిల్పి రామప్ప గురించి ఇంకో అమేజింగ్ థింగ్ చెప్పాలి. జనరల్గా ఎక్కడైనా శిల్పాలు చెక్కిన తర్వాత వాటిని వాల్స్కి ఫిక్స్ చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ని చూస్తే అవి అసలు సపరేట్గా చెక్కారా లేక మెయిన్ స్టోన్తోనే కలిపి చెక్కారా అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఆ మదానికా విగ్రహాలు చూడండి, అవి 52 degree యాంగిల్లో స్లాంట్గా ఉంటాయి. అంటే గుడి వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి అవి బ్రాకెట్స్లా పనిచేస్తాయి. 800 years క్రితమే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రక్చరల్ బ్యాలెన్సింగ్ గురించి రామప్పకి ఉన్న నాలెడ్జ్ చూస్తే మోడర్న్ డే ఇంజనీర్స్ కూడా షాక్ అవుతారు. ప్రతి శిల్పంలో ఎక్స్ప్రెషన్స్, జ్యువెలరీ మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళ ఫింగర్స్ మీద ఉన్న నెయిల్స్
కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఇంచ్లో రామప్ప తన ప్రాణం పెట్టి చెక్కాడు అని మనకి అర్థమవుతుంది. ఇక గుడి లోపల ఉన్న శివలింగం దగ్గర ఇంకో ఆర్కిటెక్చరల్ మ్యాజిక్ ఉంది. ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ లేదు కదా, కానీ గర్భగుడిలో ఎప్పుడూ వెలుతురు ఉంటుంది. అది ఎలా అంటే టెంపుల్లో పిల్లర్స్ అండ్ డోర్స్ని ఒక స్పెషల్ యాంగిల్లో పొజిషన్ చేశారనమాట. బయట నుంచి వచ్చే సూర్యకిరణాలు ఆ పిల్లర్స్ మీద ఉన్న స్మూత్ సర్ఫేస్కి హిట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి డైరెక్ట్గా శివలింగం మీద పడతాయి. ఇక్కడ ఉన్న పిల్లర్స్ని మిర్రర్ పాలిష్ చేశారు అని చెప్పా కదా, అవి లైట్ని చాలా ఎఫెక్టివ్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే శివలింగం దగ్గర కూర్చుంటే ఒక యూనిక్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అది కేవలం డివోషన్ వల్లే కాదు, ఆ స్ట్రక్చర్ కట్టిన జామెట్రిక్ అలైన్మెంట్ వల్ల కూడా. టెంపుల్ సీలింగ్ మీద ఉన్న లోటస్ డిజైన్ కూడా ఎగ్జాక్ట్గా లింగంకి వర్టికల్గా ఉంటుంది. ఇది ఎనర్జీ ఫోకస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తారు. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే కాకతీయాస్కి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీద ఉన్న గ్రిప్ ఏంటో మనకి క్లియర్గా తెలుస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా, నేను పర్సనల్లీ రామప్ప టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ నాకు షాక్ ఇచ్చింది ఏంటంటే ఆర్కిటెక్చర్ డీటెయిలింగ్. పిల్లర్స్ దగ్గర నుంచి కార్వింగ్స్ చూస్తే మనకి ఒక ఓల్డ్ టైంలో టెక్నాలజీ ఆర్ట్ ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో తెలుస్తుంది. ఫొటోస్లో చూడటం ఒకటి, డైరెక్ట్గా విజిట్ చేయడం కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన వరంగల్ దగ్గర ఇలాంటి వరల్డ్ క్లాస్ మాన్యుమెంట్ ఉండడం చాలా ప్రౌడ్ ఫీలింగ్. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే రెస్పెక్ట్ మాన్యుమెంట్, కార్వింగ్స్ని టచ్ చేయకండి, క్లీన్గా మెయింటైన్ చేయండి. గైడ్ని తీసుకుంటే హిస్టరీ ఇంకా క్లియర్గా తెలుస్తుంది మీకు. సో ఫ్రెండ్స్, రామప్ప టెంపుల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపుల్, ఇట్ ఈస్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ కాకతీయ ఆర్కిటెక్చర్, ఎ సింబల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, ఏ యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్, ఏ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యు ఆర్ నియర్ వరంగల్ ఆర్ తెలంగాణ, అట్లీస్ట్ వన్స్ లైఫ్లో విజిట్ చేయండి. మన హిస్టరీని మన నెక్స్ట్ జనరేషన్కి చూపించాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన కల్చర్, మన హిస్టరీ, మన ప్రైడ్ని ఇలా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్.